హాయ్ హలో వెల్కమ్ టు మనందరి హెల్త్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి మెంతు నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇక ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతుంది డయాబెటీస్. దీనివల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి తగినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల వైద్యులు అలాగే నిపుణులు ఈ కండిషన్ని మేనేజ్ చేయడానికి వివిధ రకాల డైట్లను అలాగే లైఫ్ స్టైల్ మార్పులను సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక షుగరీ ఫుడ్స్ను అలాగే డ్రింక్స్ను కూడా అవాయిడ్ చేయడంలో వాటిలో ముఖ్యమైనది బ్లడ్ షుగర్ లెవెల్స్ను మేనేజ్ చేయడానికి తోడ్పడే రెమెడీస్ లెక్కలేనన్నున్నాయి. ఎంతోమంది నిపుణులు మెంతినీళ్లు తీసుకుంటే లాంగ్ రన్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ను మేనేజ్ చేసుకోవచ్చని సూచిస్తూ ఉన్నారు. ఇక డయాబెటీస్కు మెంతినీళ్లు ఎలా ఉపయోగపడతాయి అంటే, డయాబెటీస్ మేనేజ్మెంట్లో మెంతినీటి పాత్ర ఏంటి అంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ను రెగ్యులేట్ చేయడంలో మెంతినీళ్ళు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయంటండి. ఈ విషయాన్ని వెయిట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అలాగే న్యూట్రిషనిస్ట్ కూడా చెబుతూ ఉన్నారు. ఇక మెంతి అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే డయాబెటీస్ బారిన పడిన వారికి మెంతి నీళ్లు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాక మెంతి నీళ్ళలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది షుగర్ని గ్రహింపును తగ్గిస్తూ ఉంటుంది. ఇంకా మెంతినీటి డయాబెటీస్ వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. మెంతినీటిని తయారు చేసే విధానం ఎంతో సులభం అండి. 1 టీ స్పూన్ మెంతి గింజలని నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఆ మరుసటి రోజు గింజలను తీసివేసి ఆ నీటిని తాగేయాలి. పరగడుపునే ఈ నీటిని తాగాలి. ఉదయాన్నే ఈ రెమెడీని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు. మెంతి గింజల్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ను తగ్గించటము అలాగే కార్బోహైడ్రేట్స్ని గ్రహింపును తగ్గించడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా తగ్గిస్తూ ఉంటుంది. డయాబెటీస్ వారు ఈ రెమెడీ ద్వారా కాస్తంత ఉపశమనం కూడా పొందగలుగుతూ ఉంటారు. ఎన్నో స్టడీస్ని పరిశీలించిన తర్వాత ఉన్న యాంటీబయాటిక్స్లో బెనిఫిట్స్ను పరిశోధకులు కూడా అధ్యయనం చేశారండి. వీటన్నిటిలో చాలా క్లినికల్ ట్రయల్స్ అనేవి టైప్ 1 అలాగే టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి మెటబాలిక్ లక్షణాలు ఇంప్రూవ్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైంది. ఒక స్టడీలో ఇండియాలోని పరిశోధకులు డయాబెటీస్ పేషెంట్స్కి సంబంధించి రోజువారీ డైట్లో మెంతి గింజల పొడిని 100 గ్రాముల పాటు వేయడం వల్ల టైప్ 1 డయాబెటీస్లో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయని కనుగొన్నారు. అలాగే గ్లూకోజు టాలరెన్స్ పెరగడం, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతున్నట్టు గమనించి ఉన్నారు. ఇంకొక కంట్రోల్ ట్రయల్లో టైప్ 2 డయాబెటీస్ కలిగిన వారు మీల్లో 15 గ్రాముల మెంతి గింజల పొడిని యాడ్ చేయడం ద్వారా పోస్ట్ మీల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుదల తగ్గదాన్ని గుర్తించారండి. అలాగే ఇంకొక సెపరేట్ స్టడీలో రోజుకు 2 సార్లు 2.5 గ్రాముల 3 నెలల పాటు తీసుకోవడం వల్ల మెంతి పొడిని బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మైల్డ్ అలాగే సివియర్ కాని టైప్ 2 డయాబెటీస్లో తగ్గినట్టు సూచిస్తూ ఉన్నారండి. ఇక మెంతి గింజల్లో విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఇవి శరీరంలో సెల్స్ను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి రక్షిస్తూ ఉంటాయి. ఇక శతాబ్దాలుగా పాలిచ్చే తల్లుల్లో బెస్ట్ మీల్ను పెంపొందించేందుకు మెంతులు తమ వంతు సాయం చేస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేవి జలుబు అలాగే గొంతు నొప్పుల్ని హెర్బల్ రెమెడీస్గా కూడా పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాక ఆర్థరైటిస్, హై కొలెస్ట్రాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇక బ్రాంకైటిస్, హెయిర్ లాస్, కాన్స్టిపేషన్స్, పొట్టలో సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ బర్న్, మేల్ ఇంపార్టెన్స్లతో పాటు ఇతర అనేక లైంగిక సమస్యలకు కూడా మెంతులు మంచి రెమెడీగా పనిచేస్తూ ఉన్నాయండి. ఇక ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం మెంతులు తీసుకోవడం చాలా మంచిదంట. ఇక చూస్తూనే ఉండండి మనందరి హెల్త్ కోసం మనందరి హెల్త్ ఛానల్.